వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఇస్ కిట్టు. ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఒక సాధారణ మార్మూల పల్లెలో జన్మించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయంపై ఆధారపడిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి నేడు మండల పార్టీ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఆయనే అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం వైసీపీ పార్టీ అధ్యక్షులు జోగ కొండబాబు. ప్రస్తుతం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం మొదలు పెడదాం. నమస్కారం కొండబాబు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగుంది. మీరు చూసినట్టయితే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా అంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి అతి తక్కువ సమయంలో అతి చిన్న వయసులో మండల పార్టీ పగ్గాలు చేజిక్కించుకున్నారు. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యం అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుండి కూడా రాజకీయాలంటే బాగా ఇష్టం అంటే ఇష్టం కాదు, పిచ్చి. మాకైతే రాజకీయ నేపథ్యంగా మా తాతయ్య గారు ఒక సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్గా చేసి ఆయన సర్పంచ్ చనిపోతే వైస్ ప్రెసిడెంట్ అయ్యి ఆయన వైస్ ప్రెసిడెంట్ సర్పంచ్ 6 నెలలు చేశారు. తర్వాత మా అమ్మగారు ఒకసారి వార్డు మెంబర్ చేశారు. అంతకు మించి ఇంకా మాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. తర్వాత ఏంటంటే నేను చదువు కన్నా రాజకీయం మీద బాగా ఇంట్రెస్ట్ వల్ల నేను ఎప్పటికైనా రాజకీయంగా మనం కూడా సేవ చేయాలి, 10 మందికి మనం మామూలు ఎలా డబ్బు ఇచ్చి చేస్తే కాదు కానీ రాజకీయాల్లో సేవ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. రాజకీయం ద్వారాగానే సేవ చేయొచ్చు, ప్రజలకి మంచి చెడులు తెలుసుకొని అని చెప్పి ఒక ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి బలంగా నాటుకొని ఆ ఉద్దేశం మీద అప్పటి నుంచి ఇంట్రెస్ట్ మీద పిఆర్పిలో 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన స్వతహా నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన ద్వారా నేను ఆ రోజు రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. తర్వాత ఇంక్లూడింగ్ డైరెక్ట్గా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన నేను పార్టీలో క్రియాశీలకంగా మేము కూడా కార్యకర్తగా జాయిన్ అవ్వడం జరిగింది. అంటే చిరంజీవి గారు అభిమానం చెప్తున్నారు. ఆయన ఎప్పుడు బర్త్డేలు అయినప్పుడు కానీ కేక్స్ కటింగ్ కానీ వివిధ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు. కాకపోతే ఈరోజు మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పటికీ కొనసాగిస్తున్నారా? ఆయన అంటే అభిమానం, పార్టీ వేరు అభిమానం వేరు. ఆయన కూడా ఎటువంటి పార్టీలో ప్రజెంట్ లేరు కాబట్టి ఆయనకి అంటే ఎప్పుడూ అభిమానులే. నా జీవితాంతం కూడా ఆయన అభిమానులే. తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులే. ఎస్. అంటే మీరు రెండోసారి అనుకుంటా మరలా మీరే ఈ మండల పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. చాలా ఇబ్బందులు పడ్డారు ఈ స్థాయికి రావడానికి అనేది కూడా ఉంది. ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? ఎటువంటి ఇబ్బందులు అంటే ఇబ్బందులు పడడం అయితే చాలా మీకు తెలియదు ఏముంది, చాలా కాంట్రవర్సీలు అయ్యాయి. నా గురించి చాలా వరకు నా ప్రత్యర్థులు నన్ను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ విధేయత ఉంటే, పార్టీ మీద విధేయత ఉంటే, పార్టీ మీద నమ్మకం ఉంటే, పార్టీని నమ్ముకుంటే ఎందరైనా చెప్పినా పార్టీ అధిష్టానం అంటూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నా మీద వాళ్ళు కూడా పార్టీ అధిష్టానం కూడా నా మీద ఒక సర్వే పెట్టుకుంది. దాంట్లో వీళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఫైనల్గా పార్టీ నన్ను ఆదరించి పార్టీకి ఒక నిజాయితీపరుడు జోగ కొండబాబు లాంటి వాళ్ళు మన పార్టీలో ఉంటే పార్టీలోకి సేవ చేసి మనిషి కొండబాబు అని చెప్పేసి నన్ను గుర్తించి ఆ ఇబ్బందులన్నీ పక్కన పెట్టి మళ్ళీ పార్టీ నన్ను రెండోసారి అధ్యక్షుడు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఇంకా పార్టీ మీద బాధ్యత పెరిగి, పార్టీ మీద ప్రేమ అభిమానాలు పెరిగి ఇంకా పార్టీకి వీర విధేయుని అయ్యానని చెప్పేసి మేము ద్వారా తెలియజేసుకుంటాం. సుమారు బుచ్చిపేట మండలం సంబంధించి 22 పైగా పంచాయతీలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక క్యాస్ట్ ఈక్వెన్సీస్ 35 పంచాయతీ 35 పంచాయతీస్. యాదవ సామాజిక వర్గానికి చెందిన మీరు మిగతా సామాజిక వర్గాలు ఏ విధంగా సమీకరిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? వాస్తవంగా ఏంటంటే నాకంటూ కులాలు మతాలు అనేది నాకు ఉండదు. నాకంతా ఒకటే కులం, ఒకటే మతం. నాకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పనిచేయడమే నా కులం. నాకు మన బుచ్చిపేటలో ఉన్న 35 పంచాయతీల్లో కూడా ప్రతి పంచాయతీలో కూడా నాకు అందరూ సహాయ సహకారాలు అందించి నాకు ముందుకెళ్ళడానికి ఇంకా దోహదపడి మనం ఏ పని చెప్పి నాకు అధిష్టానం నాకు ఏ పని చెప్తే నేను ఆ పని మళ్ళీ వారికి చెప్పిన వెంటనే వాళ్ళందరూ సహకరించడం. ఈరోజు పార్టీ ఇవాళ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇవాళ అధికార పక్షానికి ధీటుగా మన బుచ్చిపేటలో మా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీరు చూస్తున్నారు. దానికి ఈ 35 పంచాయతీల నుండి ఉన్న మా వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించబెట్టి ఈ మా బుచ్చిపేట మండలంలో
పార్టీ ఈ స్పీడ్లో వెళ్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. మీ తాతగారు సర్పంచ్గా, వైస్ సర్పంచ్గా, మీ అమ్మగారు వార్డు మెంబర్గా పనిచేస్తానని చెప్తున్నారు. మరి మీరు పుట్టు పెరిగిన ఈ ప్రాంతానికి, ఈ పెదమందిన గ్రామానికి మీ హయాంలో అభివృద్ధి ఏం చేశారంటే ఏం చెప్తారు? మా హయాంలో అంటే అప్పుడు మా తాతయ్య గారు ఇప్పుడు నేను పుట్టకముందు ఒక వైస్ సర్పంచ్గా ఉండేవాడట, మా నాయుడు గారని. ఆయన తర్వాత ఆ సర్పంచ్ చనిపోయినంటే వైస్ సర్పంచ్గా మా తాతగా జోగనాయుడికి సర్పంచ్గా ఒక 6 నెలలు అవకాశం వచ్చింది. తర్వాత ఆ క్రమం అయిపోయినంటే మళ్ళీ మా అమ్మగారు మొన్న 2003 సర్పంచ్ ఎలక్షన్ 1996 ఎలక్షన్లో మా అమ్మగారు వార్డు మెంబర్గా ఏకగ్రీవంగా మా అమ్మగారు వార్డు మెంబర్ చేశారు. తర్వాత వాళ్ళ హయాంలో వాళ్ళు చేతనైనంత వాళ్ళు సహాయం చేశారు. నేను కార్యక్రమాలు ఏంటంటే నేను ఎరిగిన కాడి నుంచి, నేను రాజకీయాల్లో అడుగుపెట్టిన కాడి నుంచి ఊర్లో ఏ సమస్య వచ్చినా నేను ఇక్కడ సర్పంచ్ గెలవలేదు, ఏమీ గెలవలేదు, పోటీ చేయలేదు. ఏ సమస్య వచ్చినా సరే నేను స్పందిస్తాను. ఏదైనా సరే కొండబాబు దగ్గరికి వెళ్ళి చెప్తే మనకి పని అవుద్దంటారు. ఒకవేళ కుర్రోలు పండగలు కావని, పబ్బాలు కావని, గణేష్ విగ్రహాలు ఉత్సవాలు కావని, దుర్గాదేవి ఉత్సవాలు కావని, మంచి అవని చెడు అవని ఏదైనా సరే నేను ముందుంటాను పెదమదుల్లో. నేను 100% చెప్పగలేదు, నా మాట కాదు. ఒకసారి పెదమదుల్లో కూడా అడిగితే చెప్తారు. దేనికైనా సరే మన గొప్ప మనం చెప్పుకోవడం కాదు, కానీ అవకాశం వస్తే రేపు రోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో అన్నీ కుదిరితే ప్రత్యక్షంగా సేవ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఆ అవకాశం కోసం కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పటి వరకు నాకు పదవుల ఊర్లో మనం సర్పంచ్ అది చేయకపోయినా సరే నా వరకు నేను చేసే పనులన్నీ నేను చక్కగా ఎవరికి ఆపద వచ్చినా ఎవరైనా చేయమన్నా సరే నేను ముందుండి చేస్తున్నాం కూడా. మొన్న మీ అధినేత కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన మీటింగ్లో ఎక్కడా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్లు కానివచ్చు, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్లు కానివచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకూడదు, ప్రతి ఏరియాలో వైసీపీ అభ్యర్థులు నిలబెట్టండి అని చెప్పారు. అయితే మీరు 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం మీది. 2019లో 151 సీట్లు వస్తే ఇప్పుడు 11 సీట్లకే పరిమితం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఈ సమయంలో ప్రజలు మిమ్మల్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఆదరిస్తారని అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకు ఆదరిస్తారని అంటున్నా అంటే, అంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. లేనిపోని హామీలు చెప్పి, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి, విపరీతమైన అంచనాలు ఇవ్వలేని పథకాలు ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దగా చేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఆ రోజు 2019లో అధికారంలోకి రావడం, 24లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి ఎక్కడ పొంతలు లేకపోవడం వల్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. మేము చూస్తున్నాం కదా, మన మండలంలోనే కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్తున్నాం కదా, ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చారు, నవరత్నాలు అని చెప్పేసి. నవరత్నాలకి ఇంకో 9 నవరత్నాలు, 24, 40, 50 పథకాలు యాడ్ చేసి అనుకున్న మాటకు అనుకున్నట్టు ఎన్ని ఆపదలు వచ్చినా, కరోనా లాంటి క్రైసిస్ వచ్చినప్పటికీ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఇచ్చే టైంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆ రోజులో ప్రతి ఒక్కరికి సొంత అన్నయ్య, తమ్ముడై, కొడుకై అంతా తానే నడిపించి ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఆయన చేసిన స్వపరిపాలనతో పోలిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసిన పరిపాలన ఏమీ కాదు. దానికి మాకు నిదర్శనం ఏంటంటే, జనాలు ఎప్పుడు మాకు అవకాశం వస్తుందా, మేము నిరూపించుకుందామా, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లోని ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పేసి జనాలు వెయిట్ చేస్తున్నారు. మా నాయకులు కూడా ప్రతి గ్రామంలో 35 పంచాయతీల్లో 19 ఎంపీటీసీ సెగ్మెంట్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు కూడా మేము పోటీ చేస్తాం అని చెప్పి రెడీగా ఉన్నారు. ఎందుకంటే అధికార పక్షంలో ఎందులో అంటే కొద్దిగా కుమ్ములాట ఉంటుంది అనమాట. నేను నిలబడతానని పోటీ చేస్తాను. కానీ ఈరోజు మా బుచ్చిపేట మండలం వరకు అవ్వచ్చు, చోడవరం నియోజకవర్గం అవ్వచ్చు, అమర్నాథ్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ వచ్చి ఒక రకమైన ఉత్సాహం వచ్చి మేము పోటీ చేస్తాం అని చెప్పేసి ఇవాళ ఒక్కొక్క ఊరిలో 4-3 క్యాండిడేట్లు ఈరోజు మన వైసీపీ పార్టీకి రెడీగా ఉన్నారు. కాబట్టి అలాగే కాదు, పోటీ చేస్తానంటే కాదు, పోటీ చేసి గెలుస్తామని ధీమా కూడా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లో కూడా మా వైసీపీ పార్టీ బ్రహ్మాండమైన
సత్తా చాటుతుంది అని చెప్పేసి 100% నేనైతే నమ్మకంగా చెప్తున్నాను. 2004 నుంచి 2024 వరకు అంటే సుమారు 20 సంవత్సరాలు కర్ణం ధర్మశ్రీ, ఒకసారి మాడుగుల నుంచి ఎమ్మెల్యే, ఒకసారి చోడవరం నుంచి ఎమ్మెల్యే, రెండు దశాబ్దాలు కూడా రెండు దశాబ్దాలు కూడా ఆయన పనిచేసిన పరిస్థితి అయితే ఉంది ఈ చోడవరం ప్రాంతం. ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమి పాలు, అంటే ఆయన ఒకలే కాదు సుమారు చాలా మంది కూడా ఓటమి పాలైన పరిస్థితి, పెద్ద పెద్ద వ్యక్తులే ఓటమి పాలు అయ్యారు. ఆయన ఎలమంచిలో వెళ్ళిపోవడంతో గుడివాడ అమర్నాథ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మరి కార్యకర్తలు కానివచ్చు, ప్రజలు కానివచ్చు, అమర్ని ఆదరించే పరిస్థితి ఉందా చోడవరం నియోజకవర్గం? 100% అండి. ఈరోజు ధర్మశ్రీ గారు 2009 నుంచి 2019 మొన్న 2024 వరకు, ఆయన 19 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా చేశారు. రెండు దఫాలు దగ్గర ఓడిపోయారు. అది పెద్ద ఓటమే కాదు నాకు తెలిసి. ఒకసారి 900, ఒకసారి 650 ఓట్లతో 1200 ఓట్లతో ఒకసారి ఓడిపోయారు. ఒక సర్పంచ్ ఎలక్షన్లో ఓట్లతో ఓడిపోయారు, చాలా తక్కువ. మొన్న చూసాం 2024 ఎలక్షన్ అంటే ఇంక ఎక్కడ చూసినా అదొక అది ఈవీఎం మాయ అవ్వచ్చు, ట్యాంపరింగ్ అవ్వచ్చు, అది మనం చెప్పలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అది ఎలా జరిగిందో ఏం జరిగిందో ఒక మాయలాగా మేము కూడా ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. మేము కూడా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. 2 సంవత్సరాలు అయినా సరే, ఎలక్షన్ అయినా సరే. కానీ మొన్న సహజం ఈ మెజార్టీ అనేది ఇవన్నీ ఓడిపోవడం అనేది రాష్ట్రం అంతా కూడా అదే మెజార్టీతో ఓడిపోవడం, గెలవడం జరిగాయి. కానీ ఈరోజు ధర్మశ్రీ గారు యలమంచిలి వెళ్ళడం ఆయన ఉద్దేశం, ఆయన ఇష్టపూర్వకంగానే. నెక్స్ట్ ఈరోజు అమర్నాథ్ గారు, గౌరవనీయులైన అమర్నాథ్ గారు ఇవాళ మన చోడవరం నియోజకవర్గం రావడంతో ఇవాళ యువతలో అవ్వచ్చు అందరిలో విపరీతమైన ఉత్సాహం వచ్చి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఇవాళ విపరీతంగా ఆకర్షితులు అయి ఉన్నారు. పార్టీ కూడా మైలేజ్ బ్రహ్మాండంగా పెరిగింది ఆయన వచ్చిన తర్వాత. అమర్నాథ్ గారు సార్ వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు రోజు చూస్తున్నారు మీరు, ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నాం. అమర్నాథ్ గారు కూడా ప్రతిదానికి కూడా ఇవాళ ఒక శుభ కార్యక్రమం అవ్వచ్చు, అశుభం అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, పబ్బం అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, దేనికి కూడా ఆయన ఎటువంటి నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిదానికి ఆయన రావడం, ఆయన విలువైన సమయాన్ని వృధా చేసుకొని ఆ సమయాన్ని కేటాయించి ఈరోజు నియోజకవర్గంలో విపరీతంగా తిరిగి జనాల్లో అమర్నాథ్ గారు ఈసారి గెలిస్తే మంత్రి అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక 6-7 ఉంటే 6 మంది ఉంటే అందులో దగ్గరలో ఒక అమర్నాథ్ గారు 2వ ప్లేస్లో 3వ ప్లేస్లో ఉంటారు. అలాంటి నాయకుడు వస్తే ఈరోజు ఓ డిప్యూటీ సీఎం కానీ ఒక మంచి మంత్రి పోర్ట్ఫోలియో వస్తే మన చోడవరం నియోజకవర్గం అమాంతంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో అందరూ కూడా ఉన్నారు. ఆయన నాయకత్వంలో మనం ఎంతో ఫ్రీడమ్గా పనిచేయగలుగుతున్నాం. ఇంకా ముందుకొలిది కూడా పార్టీ ఇప్పటికే చాలా వరకు పుంజుకుంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కంపల్సరీగా ఇక్కడ అమర్నాథ్ గారు గెలుపు అయితే 100% ఎవరు ఆపలేరు. చోడవరంలో కూడా సొంత భవనం నిర్మించుకున్నారు కదా, అంటే నేను స్థానికేతను కాదు స్థానికుని చెప్పుకోవడానికి అది వాస్తవం. ఆ విషయం మీద అందువల్లనే ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక అంతా కలిపి ఒక 7-8 నెలల్లో ఇవాళ ఎక్కడా లేని ఒక ఆఫీసు, ఇవాళ ఎక్కడా లేని ఆయన ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ ప్రజలకు అందుబాటులో చోడవరం నియోజకవర్గంలో అందుబాటులో ఉండడానికి అమర్నాథ్ గారు ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ నియోజకవర్గంలో ఆయన పేరు మారుమవుతుందని చెప్పి ఆయన ఆ ఉద్దేశంతో నేను స్థానికంగా చోడవరంలోనే ఉంటాను, మీకు ఎల్లప్పుడు ఏ టైంలో వచ్చినా సరే మీకు అందుబాటులో ఉంటానని ఉద్దేశంతో చోడవరాన్ని ఇల్లు ఆఫీసు కూడా కట్టుకోవడం కూడా అదే ఉద్దేశం మీద కట్టుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలంటే అసమస్య విషయం కాదు, లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది రోజు మెయింటెనెన్స్ అని ఇదని. మరి ఒక రాజకీయాలు కాకుండా మీకున్న ఆదాయ వనరులు ఏంటి, ఆదాయ మార్గాలు ఏంటి? ఆదాయ మార్గాలు అంటే నాకు ఏమీ లేవు. ఆదాయ మార్గం అంటే మా నాన్నలు ఒక 7-8 ఎకరాల ల్యాండ్ ఉంది, దాని మీద సరుకు తోటలు అవి నడుస్తాం. తర్వాత దాని మీద కొద్దిగా అమౌంట్ ఉంది, కొద్దిగా 2-3 లారీలు ఉన్నాయి, నాకు ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. దాని మీద మనకు అలాగా ఇన్కమ్ సోర్స్ వస్తాయి, అది మా మామూలు మెయింటైన్ చేస్తున్నారు. దాని నుంచి ఇలా వస్తే దాంతో మనం ఇలా రాజకీయం పొలిటికల్గా ఇంకా అన్ని పనులు మానేసి పొలిటికల్ మీద నేను తిరగడం జరుగుతుంది. అది నా ఆదాయం. రియల్ ఎస్టేట్లో కూడా బాగా తిరిగినట్టు ఉన్నారు, ఒకనొక తిరిగాము. కానీ ఈరోజు ఇలా ఉండడానికి రియల్ ఎస్టేట్ కూడా నాకు సహకరించింది. కానీ ఇప్పుడైతే ఏమి లేవు. ఒకప్పుడు ఏంటంటే మేము పెట్టుబడి పెట్టి కొని అంత స్తోమత ఆ రోజులో లేక ఈరోజు కొందామన్నా సరే డబ్బులు లేని పరిస్థితి. ఆ రోజు అంతో కొంత ఉన్నా సరే ఏదో మీడియాటింగ్ చేసినంత వరకు చేస్తే ఏదో తక్కువ వచ్చి అవి అలా ఖర్చులకి ఇలా తిరగడానికి, ఇంట్లో ఖర్చులకి, మా ఖర్చులకి అలా సరిపోయింది తప్ప ఏమీ సంపాదించింది అయితే ఏం లేదు. రియల్ ఎస్టేట్ సమయంలో మీ పేరు కూడా గట్టిగా మారుమోగిన సమయంలో
కొంతమంది ప్రత్యర్థులు కూడా మీపై అనేక విమర్శలు చేశారు, మిమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేశారు. ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం అంటే విమర్శలు అంటే ఏం లేదండి. వాళ్ళు ఎక్కడ ఉన్నదే కదా, ఈ రోజుల్లో రాజకీయాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, పోటీ ఉంటుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తారు. రియల్ ఎస్టేట్లో మీకు తెలిసింది ఏముందో, కబ్జా చేసినట్టు కానీ మా ఏరియాలో ఇక్కడ సగరాలు ఉన్నారు, సగరాలు ఉప్పర్లు అంటారు, వాళ్ళు ఉన్నారు సగరాలు. వాళ్ళు కొద్దిగా బయట అంట పోయి అగనంపూడి తర్వాత ఈ దువ్వాడ ఏరియాలో పోతే వాళ్ళ భూములు కొంతమంది ఆక్యుపై చేసి మా ఊరులే, వాళ్ళకి తెలియకుండా మోసం చేయబోతే వాళ్ళని వచ్చి ఆశ్రయించారు. ఆశ్రయిస్తే నేను దాన్ని ఖండించడం, దాన్ని నేను అడ్డుకోవడం ద్వారా నా మీద ఆ రోజు విమర్శలు వచ్చాయి. అది నేను మళ్ళీ వాళ్ళకి సెటిల్ చేసి న్యాయం చేసాం. దానివల్ల తప్ప ఎటువంటి కాంట్రవర్సీలు అయితే లేవు. దాన్ని నేను అడ్డుకున్నాను కొన్ని చోట్ల. ఆ అడ్డుకోవడం వల్లే వాళ్ళు నా మీద విమర్శలు చేశారు, అదే ఉద్దేశంతో. ఇప్పుడు టీడీపీలో కీలకంగా ఉన్న గేదెల సత్యనారాయణ ఒకప్పుడు వైసీపీలో ఉన్న సమయంలో వైసీపీలో 2 వర్గాలు ఉండే, ఒకటి దొండ రాంబాబు వర్గం, 2 గేదెల సత్యనారాయణ వర్గం. మరలా ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక గేదెల సత్యనారాయణ టీడీపీలోకి వెళ్ళిన పరిస్థితిలో ఈ మనలో 2 వర్గాలు ఉన్నాయా, లేదంటే వైసీపీ మొత్తం ఒకే వర్గం ఉందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటే వర్గం అండి. అదంతా అమర్నాథ్ గారి వర్గం. ఆయన ఒకటే చెప్పారు, నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే అమరాన్ని ఒకటే చెప్పాడు, ఇక్కడ వరకు ఏదంటే జరగని నాకు అనవసరం, ఇక నుండి గ్రూపులు కానీ తగాదాలు కానీ 2 వర్గాలుగా కానీ ఈ వర్గం అన్నమాట నా నియోజకవర్గంలో నా విషయంలో వినబడకూడదు. దానికి మీరందరూ యాక్సెప్ట్ చేస్తేనే నేను ముందుకెళ్తాం, లేకపోతే దాన్ని నేను ఎలా సెట్ చేయగలను, నేను ఎలా దాన్ని సెట్ చేసుకోవాలి చేయగలను అని చెప్పేసి మా ముఖ్య నాయకులందరితో మీటింగ్లు పెట్టి ఆయన అమర్నాథ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత బాధ్యతలు తీసుకుని ముందు కూడా మాతో మాట్లాడడం జరిగింది. మే ఉద్దేశం ఏంటంటే మాకైతే వర్గాలు లేవు, విభేదాలు లేవు, మేము మీతో పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఒకప్పుడు ఏదో జరిగిపోయింది కొన్ని కారణాల వల్ల, మేమంతా ఒకటే వర్గం, జగన్మోహన్ రెడ్డి వర్గం, అమర్నాథ్ గారి వర్గం. ఇప్పుడు ప్రజెంటు జరిగేది కూడా అమర్నాథ్ గారి వర్గమే, ఒకే వర్గం ఉండేది, ఒకే వర్గం, మండలం అంతా అమర్నాథ్ గారి వర్గం. మేము వస్తున్నప్పుడు మీ పెదమదిన రోడ్డు చూస్తున్నట్టయితే చాలా దారుణ దుస్థితి. అంటే కొన్ని గోతులు కూడా లేవు, తవ్వేశారు, వదిలేశారు. నాకు తెలిసి ఇది ఎన్నికలకు ముందు ధర్మశ్రీ గారి టైంలోనే ఇది తవ్వేసి వదిలేశారు. 2 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పుడు కూడా వెహికల్స్ అన్నీ పాడైపోతున్న పరిస్థితుల్లో దానికోసం ఏమన్నా ఫైట్ చేసే పరిస్థితి ఉందా మీ పార్టీ తరఫున? 100%. ఇది ఎలా జరిగిందంటే ఎలక్షన్కి 6 నెలల ముందు వర్క్ ఆర్డర్ తెచ్చి ధర్మశ్రీ గారు శంకుస్థాపన చేశారు. మనకి అక్కడ మన ఎంట్రన్స్ రోడ్లో శిలాఫలకం కూడా ఉంది. ఆ రోజు ఆయన యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్గా రోడ్డు వేద్దామని చెప్పేసి ఆ రోజు చాలా కంగారు పడి రోడ్డు తవ్వించడం జరిగింది. తవ్విస్తే తర్వాత మరి అది కాంట్రాక్టర్కి మా నెంబర్లు ఇచ్చారు, ఆయన కూడా కొంత సొమ్ము పెట్టారు. ఆయన ఎందువల్ల మరి టీడీపీ పక్షపాత అంటే తెలిసిన తర్వాత వాళ్ళు కావాలనే ఎలక్షన్ ముందు కొద్దిగా మమ్మల్ని బ్లేమ్ చేద్దామని చెప్పేసి ఆయన మాకు రెస్పాండ్ అయ్యాడు కాదు, ధర్మశ్రీ గారికి రెస్పాండ్ అయ్యలేదు. ఆయన కావాలనే అక్కడ ఇది ఎలక్షన్ ఎఫెక్ట్ ఇందులో పడుతుందని చెప్పేసి ఆ రోజు ఆయన ఓకే చేయలేదు. తర్వాత దానికి ఆయన సొంతంగా 30 లక్షల రూపాయలు ఇచ్చి దాని మీద డస్ట్ అది కొట్టించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆయనకి ధర్మశ్రీ గారికి ఇప్పటికీ ఆ డబ్బులు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ ముందు మేము ఇదే పెదమదిన వచ్చి ఇదే ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఆ వైసీపీ వాళ్ళు రోడ్డు వేయలేదు, నేను వేస్తాను, మేము మా ప్రభుత్వం వచ్చిన మా ఊరు నాయకులు కూడా చెప్పుకున్నారు దానికి. వాళ్ళు వేయలేకపోయారు, మేము వేసి చూపిస్తాం, మాకు మీరు ఓట్లు వేయండి అన్నారు. జనాలు నమ్మారు, ఓట్లు వేశారు. ఈ రోజుకి వాళ్ళ ప్రభుత్వం వచ్చి నిన్నటికి 2 సంవత్సరాలు అయింది. దానికి ఈరోజు మేమైతే దాని మీద డస్ట్ వేసి పెక్కేసి దానికి ఎటువంటి గోతులు లేకుండా మేము ప్రభుత్వంలో ఉన్న 6 నెలలు చేసాం. ఇప్పుడు వాళ్ళు కనీసం దాని పాపాన పోయిన లేదు. నా కారు టైర్లు కూడా ఓపెన్గా చెప్తాను, 2-3 జతలు మార్చుకున్నాను నేను. ఇప్పుడు ఈ కొత్త టైర్లు వేస్తున్నాం, అది ఏదో ఒక రాయి కొట్టేస్తుంది, పగిలిపోతున్నాయి. ఇదే ప్రభుత్వంలోని రోడ్లు బాగు చేసేస్తాం, సంపద సృష్టిస్తాం, మీకు ఏది కావాలో అది చేసేస్తాం, మీరు అడిగిందే ధ్యేయం, మేము బ్రిడ్జిలు కట్టేస్తాం, రోడ్లు వేసేస్తాం, వాళ్ళు ఎంతసేపు సంక్షేమం పథకాలు తప్ప అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి చేయటం మేము చేసి చూపిస్తాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి జనాన్ని నిన్న కూడా వెన్నుపోటు పొడవడం అంటే నిన్న వెన్నుపోటు దినోత్సవం కూడా చేసాం మేము. నేను నిజంగా మా పెదమదినకి కూడా పెదమదిన, గుండంపూడి, కొండపాలు, ఈ సాగర్ నగరం,
ఈ కృష్ణానగరం తర్వాత అదెక్కడ మనకి నర్సీపట్నం నుంచి కూడా వెళ్ళి వెహికల్స్ అన్నీ ఇదే రోడ్డు వెళ్తాం షార్ట్ కట్ కాబట్టి టోటల్ మొత్తం నియోజకవర్గాన్ని వెన్నుపోటు పొడిచారు ఈ రోడ్డు విషయంలోనైతే ప్రత్యక్షంగా. దీనికి ఇప్పటికీ కూడా స్పందన లేదు. మేము అనుకున్నాం నిన్నే దీని మీద కూడా మా గౌరవనీయులైన మా అమర్నాథ్ గారిని తీసుకొచ్చి ఒకరోజు ఒక భారీ పాదయాత్ర అయితే ఈ రోడ్డు మీద మేము చేయబోవడానికి ప్రణాళికలు చేస్తున్నాం ఆయన ద్వారా. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని మీరు అంటున్నారు. మీ హయాంలో చోడవరం నియోజకవర్గంలో కనీసం గోతులు కూడా ముగిలేదు. కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా రోడ్స్ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు వేసిన రోడ్లు కనిపిస్తున్నాయి కదా. అది రోడ్డు కనిపించంటే రోడ్డు ఎవరు హయాంలో శాంక్షన్ అయింది మీకు తెలియదు ఏం కాదు కదా. మరి ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు అంటే అదే ఆయన కూడా టీడీపీ రాయదుర్గ ఎమ్మెల్యే ప్రజెంట్ ఇప్పుడు ఆ రోడ్డు కాంట్రాక్టర్. అది కూడా ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే ఆ రోజు ఇన్ఛార్జ్ ఆయన కూడా ఆ రోడ్డు వేస్తే మనకి ఎక్కడ ప్లస్ పాయింట్ అయిపోద్ది అని చెప్పేసి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పంచాయతీ వెళ్ళింది ధర్మశ్రీ గారు ఆయన కలిపి. ఆయన కూడా కావాలని దాన్ని ఆపారు. ఎలక్షన్ ముందు ఈ ఎఫెక్ట్ నియోజకవర్గం అంతా పడుతుంది, ఇక్కడ నియోజకవర్గం కూడా మనకు కలిసి వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ చోడవరం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రోడ్ల పరిస్థితి మీ ప్రభుత్వం సమయంలో అట్లానే ఉంది. రెండోది, మీ గవర్నమెంట్ ఉన్న టైంలోనే 2 బ్రిడ్జిలు కూడా కూలిపోయాయి. ఈ మండలంలోనే ఉన్నాయి, బుచ్చిపేట మండలం, విజయరామరాజపేట ఒకటి, వడ్డేది ఒకటి. రెండుకి కూడా 1 కిలోమీటర్ గ్యాపే ఉంటుంది. మీ ప్రభుత్వాలు ఎలా చేయలేపారు కదా. ఇప్పుడు మరి టీడీపీ ప్రభుత్వాలు అన్నా మీరు ఏమన్నా దానికోసం ఫైట్ చేస్తారా? ఫైట్ చేశాం కదండి. ఇప్పుడు మా హయాంలో చేయలేదు అంటున్నారు కదా. ఇక్కడ బంగారంపేటను స్టార్ట్ చేసుకుని అనకాపల్లి ఏఎంఎల్ కాలేజీ దాకా రోడ్లోని మన కార్లు వెళ్ళివా? అవును, అదొకటి చేసి అది మామూలు రోడ్డు కాదు కదా. అది ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా. అది అయింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా మన విజయరామరాజపేట దగ్గర ఒక పాపం ఒకసారి ఒక బాబు చనిపోయాడు. అప్పుడు అమర్నాథ్ గారు ఒక వృద్ధుడు చనిపోయాడు పాక్కెళ్తూ. ఆ రోజు అమర్నాథ్ గారు 2 సార్లు వచ్చి అక్కడ దగ్గర అదే బ్రిడ్జ్ దగ్గర 5-6 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. స్వయంగా అమర్నాథ్ గారే వచ్చి మేము అందరం కూడా ఉన్నాం. దీని మీద మేము పోరాడుతున్నాం. మరి మనం పోరాడుతున్నాం. ఆ రోజు వీళ్ళు గెలిచిన వెంటనే మేము వడ్డాది బ్రిడ్జి ఏం చేస్తున్నాం, మన విజయరామరాజపేట బ్రిడ్జి కూడా ఏం చేస్తున్నాం అని చెప్పేసి అక్కడికి వచ్చి నాయకులు చెప్పడం కూడా జరిగింది. అది మీరు కూడా విన్నారు, మీరు కూడా మీ ఛానల్లో ఉంది. అది కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మేము చేయలేకపోయాం, అది మా హయాంలో కాదు. ఆ బ్రిడ్జీలు ఎలా కూలిపోయి ఏడు కూలిపోయి మీకు తెలుసు. వాళ్ళు 2014 నుంచి 19 టైంలో దాకా వాళ్ళు చేసిన ఆ ఇసుక దోపిడీ కారణంగా వాళ్ళు ఇసుక దగ్గర ఆ బ్రిడ్జికి కంతల దగ్గర గుంతల దగ్గర తవ్వేయడం వల్ల అది ఏం చేస్తుందంటే బలహీనపడి వాళ్ళ టైంలో జరిగిన డ్యామేజ్ మా వరకు వచ్చేసరికి పగిలిపోవడం జరిగింది బ్రిడ్జిలు. అంతే తప్ప ఇది మాకు కావాలని కాదు. పోనీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మేము చేయలేకపోయారు అన్నారు కదా. మరి ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి 2 రోజుల ముందు సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్తో ఉన్నారు. మరి ఈ రోజైనా సరే మీరు చేస్తే మేము ఆనందిస్తాం. తర్వాత ఏంటంటే ప్రజలకు మేలు చేకూరితే మా ప్రతిపక్షంగా మేము కూడా సంతోషిస్తాం. చెయ్యండి, మీరు చేసి దానికి తగ్గ అందరూ మన్నలు పొందాలని నేను కూడా అనుకుంటున్నాను. చోడవరం మాడుగుల నియోజకవర్గంలో ఎటువంటి కర్మాగారాలు ఏమి కూడా లేవు. మొత్తం వర్షాధార ప్రాంతం. ఇదంతా కూడా వర్షం మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతులు ఎక్కువ చెరుకు పండించారు. ఒకప్పుడు 8 మండలాల పరిధిలో ఒక గోవాడ షుగర్స్ అనేది ఒక వెలిగేది. ఎందుకంటే రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉండేవారు. 22,000 మంది రైతులు, 1,500 మంది కార్మికులు, కొన్ని వందల ఎకరాల చెరుకు పంట. కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో దాన్ని డెవలప్ చేస్తామన్నారు, మీరు గాలికి వదిలేశారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక పూర్తిగా ఫ్యాక్టరీనే మూసేశారు. దానికోసం ఏమైనా ఫైట్స్ ఉంటాయంటారా, లేదంటే అది ముగిసిన అధ్యాయం అంటారు? ఇంకా ముగిసిన అధ్యాయం అంటే వీళ్ళు ముగిసిన అధ్యాయం చేస్తారు. అప్పుడు 2019 నుంచి 24 వరకు 32 కోట్లు 33 కోట్లు గ్రాంట్ రూపంలో తెచ్చారు. అప్పు కూడా కాదు, గవర్నమెంట్ తీసుకొచ్చారు. ధర్మశ్రీ గారు తీసుకొచ్చారు. రైతులకి బకాయిలు ఇచ్చారు, ఉద్యోగులకి జీతాలు ఇచ్చారు, ఫ్యాక్టరీ నడిపారు. మొన్న ఆయన చేసింది ఏంటంటే 32 కోట్ల రూపాయలు ఒక గ్రాంట్ రూపంలో అప్పు కూడా కాకుండా గ్రాంట్ రూపంలో తెచ్చి ఈరోజు ఫ్యాక్టరీ ఆగిపోకుండా రైతులకి చేశారు కదా. మా హయాంలో చేయలేదు కదా. అది మా హయాంలో ఫ్యాక్టరీ నడిచింది. వీళ్ళు వచ్చిన తర్వాత 1 సంవత్సరం నడిపారు. ఈ సంవత్సరం పూర్తిగా ఆపిస్తారు. వాళ్ళు ఏంటంటే మేము ఫస్ట్ నుంచి ఏంటంటే మన చాకార చక్కెర కర్మాగారాలు చాలా వరకు ఆగిపోయాయి. ఇది ఒక్కటే ఉంది. ఇది కూడా మన దురదృష్టం అనుకోవచ్చు. వీళ్ళ హయాంలో దీనికి కూడా మంగళం పాడిస్తారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడతామని మీరు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఉంటేనే, అంటే ఏదైనా పార్టీ అధికారంలో ఉంటేనే స్థానిక సంస్థల్లో కూడా అటువైపు మొగ్గు చూపిస్తారు. కానీ మీరేమంటున్నారంటే 2 సంవత్సరాల వ్యతిరేకత ఉంది, కాకపోతే వైసీపీకి విజయ అవకాశాలు స్థానిక సంస్థలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ 2019 తర్వాత రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో
మీ వైసీపీకి ఒక గుణపాఠం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే మీ సొంత పెదమదిని గ్రామంలో మీకు ముందు ఎవరైతే మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారో అచ్చెన్నాయుడు కుటుంబం నుంచి ఒక ఎంపీటీసీ ఓడిపోవడంతో ఈ గ్రామానికి ఎంపీపీ పదవి దూరమైన పరిస్థితుల్లో అటువంటి తప్పులు జరగకుండా మీరు ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? తప్పులు జరగడం అంటే ఈసారి మేము పకడ్బందీగా చేయడానికి మేము కూడా వ్యూహాలు రచిస్తున్నాం. అప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్ని నిజాలు ఒప్పుకోవాలి మనం. ఆ రోజు ఒక ఊర్లో 2 సమాన కులాలు ఉన్నప్పుడు, కాపు కమ్యూనిటీ యాదవ కమ్యూనిటీ ఉన్నప్పుడు, సమానంగా ఉన్నప్పుడు, నేను ఆ రోజు చెప్తున్నా ఈరోజు చెప్తున్నాను, ఇద్దరికి సమానం. ఇక్కడ యువతలో పోటీ చేసేవాళ్ళు లేకపోతే 2 ఒకే కులం నుంచి అవ్వచ్చు, 2 ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు, ఎవరో ఒకరు పోటీ చేయొచ్చు. మేమేమనుకున్నామంటే ఆ విషయం చెప్పాము, ఆ ధర్మశ్రీ గారికి చెప్పాము, అచ్చెన్నాయుడు గారికి చెప్పాము. వాళ్ళు ఏ ఉద్దేశంతో జరిగిందో నేను కూడా రోజు పోటీ చేయడానికి ఆసక్తి చూపించాను సర్పంచ్గా. నేను సర్పంచ్గా పోటీ చేసి ఆయన ఎంపీటీసీగా పోటీ. ఆ రోజు కొంతమంది ఏంటంటే కులపాతి ప్రతికన 2 పదవులు ఒకే ఇంట్లో అన్నదమ్ములు చేయడం కాదని చెప్పి యువతలు వాళ్ళు కొంతమంది పూర్తిగా 2 పదవులు ఓటు చేశాడు. మేము కూడా అయితే మేము ఆటకులుగా దేవుడి ప్రమాణం పూర్తిగా ఆయన గెలవాలి, ఆయన ఎంపీపీ అవ్వాలని కోరుకున్నది నేనే ఫస్ట్. నేనే అనౌన్స్ చేసింది నేనే, ఆయన ఎంపీపీగా అనౌన్స్ చేయమన్నది నేనే, చేసింది నేనే. ఆ రోజు బుచ్చిపేటలో మనసా వాచ కర్మన నా ఆత్మసాక్షిగా ఆయన ఆ రోజు ఎంపీపీ అవ్వాలని కోరుకున్నాం. బ్యాట్లకు కొన్ని పరిస్థితులు కొన్ని చెప్పకూడదు, అవి కూడా జరిగాయి. దానివల్ల అక్కడ జరిగిన దాన్ని బట్టి వాళ్ళు మేము దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈసారి పెదమదుల్లో ఏ విధంగా చేస్తే మాకు విజయం దొరుకుతుంది అనేది మా అంటూ కొన్ని వ్యూహాలు ఉన్నాయి. వ్యూహం ప్రకారంగా మేము ముందుకెళ్ళి పెదమదుల్లో కంపల్సరీగా ఈసారి సర్పంచ్ ఎంపీటీసీ కూడా మేము గెలుపుతాం అన్నది 100% షూర్. ఇక్కడ అచ్చెన్నాయుడు గారి భార్య ఓడిపోయిన తర్వాత ఎవరొకరికి ఎంపీపీ ఇవ్వాలి, వాళ్ళు కూడా ఊహించుండ్రు. ఒక లేడీని తీసుకొచ్చి ఎంపీపీ చేస్తే ఆవిడ కనీసం మీ పార్టీలో ఉండుకుంటే ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకుంది కదా, ఏ విధంగా చూడొచ్చు అంటే? చాలా నమ్మక ద్రోహం, మామూలు నమ్మక ద్రోహం కాదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఆయన బతుకుంటే నాగరాజు అన్నయ్య ఆయన అలాంటి పని చేయడు. ఈవిడ చేసింది అయితే చాలా తప్పుడు పని చేసింది. ఎందువల్లంటే అది ద్రోహం అనకూడదు, దానికన్నా ఎక్కువ మాటలు వాడాలి. ఆవిడ ఏంటంటే వెన్నుపోటు పొడిచింది, మన పార్టీకి వెన్నుపోటు పొడిచింది, ఆవిడ నమ్మకాన్ని కోల్పోయింది. ఇవాళ ఆ పార్టీలో కూడా ఆవిడకి సముచిత స్థానం లేకుండా పోయింది. అదే ఇవాళ మా వైసీపీ పార్టీలో ఉంటే ఈరోజు ఆవిడని ఒక విధంగా మండలం అంతా చూసినాం. కానీ ఆవిడ ఎవరు నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి. ఆ రోజు ఎంపీటీసీ అయితే చాలు అనుకున్న ఆవిడ ఎంపీటీసీ అయిన తర్వాత అనుకోకుండా ఇక్కడ ఈ మన బ్యాడ్లాక్ ఇలా జరగడం వల్ల ఆవిడకి ఆ రోజు అవకాశం అందరూ నమ్మి ఆవిడకి ఎటువంటి ఆ రోజు మనం ఎంపీపీకి అవకాశం ఇస్తే ఆవిడ పదవి కాలం ఉన్నంతసేపు ఇక్కడ పదవులు ఉన్నంతసేపు ఉండి ఆ రోజు అలా పోవడం అనేది మేము ఇప్పటికీ కూడా ఆవిడ మొహం కూడా మాకు చూడాలనిపించట్లేదు. అలాంటి తప్పుడు పని చేసింది. అది నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా సరే పోవాలనుకుంటే పార్టీకి పదవికి రాజీనామా చేసుకోవాలి, అంతే తప్ప ఏదో అవకాశవాద రాజకీయాలు చేస్తే అవకాశవాద రాజకీయాలకి ఇంకా ఒక్కసారి చేస్తే తప్ప లైఫ్లో మళ్ళీ దేనికి కూడా కనీసం ఆ రోజు ఎంపీపీ స్థాయి నుంచి ఈరోజు వార్డు మెంబర్ కూడా పనికిరారని చెప్పి నేను చెప్తాను. సిద్ధాంతం లేని రాజకీయాలు. ఈరోజు మీరు వైసీపీలో మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎట్ ఏ టైం యాదవ సామాజిక వర్గానికి సంబంధించి కీలక నేతగా కూడా ఉన్నారు. అంటే జిల్లా స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా పదవులు ఉన్నాయి. జిల్లా యాదవ సంఘ యూత్ అధ్యక్షుడు. అసలు ఏం చేస్తూ ఉంటారు యాదవ సంఘం సంబంధించి, దాని అభివృద్ధికి మీరు ఏం చేస్తారు? అంటే యాక్చువల్గా ప్రతి కులాల ప్రాతిపదికన ఏదో కమిటీలు ఉంటే వాళ్ళు ఎవరి కులానికి వాళ్ళు చేస్తారు. దాంట్లో ఏంటంటే మా కులం నుంచి ఒక జిల్లా అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత యాదవ సంఘానికి బండికాన్ బాబురావు గారు అధ్యక్షులు, మన సభవరం పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నారు కదా ఆయనకి. తర్వాత సబ్బిశ్రీని గారు అని చెప్పేసి ఆయన ఒక కార్యదర్శి సోనాయుడు. తర్వాత చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళ నాయకులందరూ కూడా యాక్టివ్గా తిరుగుతున్నాం, యాక్టివ్గా పనిచేస్తున్నాం. మనకి మీ సేవలో మన కులానికి కూడా ఎంతో కొంత అంటే నేను ఒకటే చెప్పాను ఆ రోజు కూడా, ఇది కుల రాజకీయాలు చేసే మనుషులు కాదు, నాకు అన్ని కులాలు ఒకటే, నేను కులాలకి అయితే ఇలా ఇక్కడ దాకా ఎదగలేను. మరి యాక్చువల్గా అయితే కులాల ప్రాతిపదికను చూస్తే నాకు పదవి ఇచ్చింది వాళ్ళే, అందరూ ఇచ్చారు. ఆ కమ్యూనిటీ నుంచి నాకు పదవులు వచ్చాయి. నాకు
ధర్మశ్రీ గారు ఇచ్చింది ఆ కమ్యూనిటీ పదవి ఇచ్చారు, అమర్నాథ్ గారు ఇచ్చింది ఆయన కమ్యూనిటీ నాకు పదవి ఇచ్చారు. నాకు కులాలతో సంబంధిస్తే ఇలాగ పదవి రాదు కదా, నేను అసలు కులాల రాజకీయం చేయను. కానీ అక్కడ తప్పని పరిస్థితుల్లో ఏదో ఒక గౌరవంగా ఉండాలని అక్కడ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ బుచ్చిపేట మండలంలో పెదమందని గ్రామం అనేది అతిపెద్ద గ్రామం. హ్యామ్లెట్ విలేజెస్ కూడా అనేకం ఉన్నాయి. కాపు యాదవ సామాజిక ఉన్నప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటారు, సొంత అన్నదమ్ముల్లో ఉంటారు. నాకు తెలిసి ఎన్నికల్లో కానీ తర్వాత కానీ గడిచిన సంవత్సరాల కాలంగా ఎటువంటి చిన్న విభేదాలు కూడా ఇక్కడ జరిగాయి. కానీ రీసెంట్గా ఒక తోట విషయంలో వైసీపీ కానీ టీడీపీ కానీ మొత్తం కూడా కర్రలు పట్టుకొని కొట్టుకోవడంతో అది స్టేట్ వైడ్ ఇష్యూ అయింది కదా. వైసీపీ కాదు అది, జనసేన టీడీపీ. జనసేన టీడీపీ వైసీపీ అచ్చెన్నాయుడు గారు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆయన కానీ నేను కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను కానీ చొప్ప బాబు అవ్వచ్చు, అచ్చెన్నాయుడు అవ్వచ్చు, నేను కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే గొడవ జరుగుతుంది ముందుగా ఎస్సీ గారు ఫోన్ చేసి చెప్పింది మేమే. మాకు ఆ కొండ విషయంలోనైతే చనిపోయిన సర్పంచ్ గారు అప్పారావు గారు వాళ్ళు ఏదో గొడవలు పడ్డారు, మాకు తెలీదు. తెలియని తర్వాత మా అందరూ ఇన్వాల్వ్ కూడా అవ్వలేదు. వాళ్ళకి లోపలికారంగా ఏం పడ్డారో మాకు తెలీదు. సోలార్ ప్లాంట్ వచ్చిందని చెప్పారు, సోలార్ ప్లాంట్ పెడితే మంచిదని మేము కూడా డీజీ గారు వస్తే ఇక్కడ మేము సచివాలయంలో తీర్మానం మేము కూడా వెళ్ళి చెప్పాం. ప్రజా పెట్టారు అది ఊళ్ళో. ఆ రోజు మేము చెప్పాము, ఎంఆర్ పేరు చెప్పాం. తర్వాత తోట విషయంలో మరి ఏదో ఎలిగేషన్ వచ్చింది ఇద్దరికి. ఎలిగేషన్ వచ్చిన తర్వాత మేము ఆ రోజు ఎస్సీ గారు సంక్రాంతి పండుగ తర్వాత మీ ఊర్లోనే గ్రామ సభ పెడదాం, గ్రామ సభ పెట్టి కూర్చొని మాట్లాడదాం అన్నారు. ఓకే రానేనా వచ్చింది. ఆ రోజు ఉదయమే మాకు ఎస్సీ గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. కొండబాబు గారు మీరు ఉండండి, మీకు 8 గంటలకల్లా ఊర్లోకి వస్తూ ఉండమన్నారు. మేము ఒకే బయలుదేరి ఉన్నాం. ఈ లోపల మా మనుషులు కొంతమంది ఊర్లోకి వెళ్ళి వచ్చి ఊర్లో గొడవలు జరగడానికి రెడీగా ఉన్నారు. 2 వర్గాలు కూడా కర్రలో కత్తులతో రెడీగా ఉన్నారని చెప్పి నేను వెంటనే ఎస్సీ గారు ఫోన్ చేసి చెప్పాను. ఎస్సీ గారు ఇక్కడ గ్రామ సభ పెట్టడం మీరు రావడం కరెక్ట్ కాదు, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇంపార్టెంట్ నాయకులు ఒక 5-6 చూడము మన బుచ్చిపేట స్టేషన్కి రమ్మని అక్కడ మాట్లాడదాం. సో ఆయన కూడా ఎస్సీ గారు కూడా వెంటనే స్పందించి ఊర్లో నాయకులందరికీ ఫోన్ చేసి మీరు బుచ్చిపేట వచ్చాను ఇంపార్టెంట్ ఒక 5 మంది 6 నాయకులు అన్ని పార్టీలు కలిపి అక్కడ మాట్లాడదాం అన్నారు. కానీ వీళ్ళు వినలేదు. వినకపోతే దానికి తగ్గ వాళ్ళు తర్వాత గొడవ జరిగింది. గొడవలో కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. కుల మత ప్రాంతాలకు అతీతంగా తాను సేవ చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గుడివాడ అమర్నాథ్ ఆదేశాల అనుసారం వైసీపీ బలోపేతం కోసం బుచ్చిపేట మండలంలో కృషి చేస్తానని 2029 ఎన్నికల్లో ఇక్కడ చోడవరం నియోజకవర్గం నుంచి అమర్నాథ్ని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడడం తను చేయమని, అదేవిధంగా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా స్థానాలు వైసీపీకి కైవసం చేసుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు జోగా కొండబాబు, బుచ్చిపేట మండలం వైసీపీ పార్టీ ప్రెసిడెంట్. ఇది ఈ వారం ఎన్కౌంటర్ కిట్టు కార్యక్రమం. వచ్చే వారం మరో ముఖ్య అతిథితో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.